ఏపీ ఫీజు రీఎంబర్స్మెంట్ వెరిఫికేషన్ 2025-26. అసలు ఈ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఈ రీఎంబర్స్మెంట్ వెరిఫికేషన్ దేనికి అవసరం, అలాగే మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకి వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి, అలాగే సచివాలయంలో వెరిఫికేషన్ చేసినందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు కట్టాలా, అలాగే దీని స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. చివరి వరకు వినడానికి ట్రై చేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మొదటి స్కీమ్ని అయితే మరింత సులభతరం చేస్తూ కొత్త అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తమ వివరాలను అయితే వెరిఫై చేసుకోవాలి. ఈ వెరిఫై చేయకపోతే ప్రభుత్వం సాయం లభించకుండా సొంత ఖర్చులతో ఫీజులు అనేది చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఇది అసలు ప్రక్రియ కాలేజీలోనే ఉంటుంది. అయితే ముందుగా కాలేజీ ప్రిన్సిపాల్ తమ లాగిన్ ద్వారా విద్యార్థుల వివరాలను రిజిస్టర్ చేస్తారు. మొదటి సంవత్సరం విద్యార్థులకి పూర్తి సమాచారం, ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు, ర్యాంక్ కార్డ్, కులం ఆదాయం సర్టిఫికెట్లు, గత విద్యా సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, తల్లిదండ్రుల ఆధారు, అలాగే తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అడుగుతున్నారు, ఇద్దరు విద్యార్థిది తల్లిది కలిపి జాయింట్ అకౌంట్ కింద అలా వాళ్ళ అకౌంట్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందజేయాలి. అలాగే రెండో సంవత్సరం చదివే వాళ్ళైతే అంతకైనా అంటే పైన చదువుతున్నవారు, రెండో సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువగా చదువుతున్నవారైతే సంవత్సరం వివరాలను మాత్రమే తనిఖీ చేసి సబ్మిట్ చేస్తే చాలు. అలా రిజిస్ట్రేషన్ తర్వాత ప్రిన్సిపల్ ఓటీఏ ధృవీకరణ చేస్తారట. అయితే ఈ 2 దశలు పూర్తయిన తర్వాతే అప్లికేషన్ విద్యార్థి సొంత గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెరిఫికేషన్ కోసం అయితే పంపబడుతుంది. అయితే ముందుగా ఏ కాలేజీలో చదువుతున్నా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఇవన్నీ ప్రాసెస్ అనేది చేసేయాలి. అలా చేశాక మిగతా వెరిఫికేషన్ సచివాలయం వాళ్ళు చేస్తారు. సో ముందుగా కాలేజీలో తనిఖీ చేయకుండా సచివాలయానికి వెళ్తే మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ అర్హతల గురించి మాట్లాడితే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న వారు అందరూ ఈ స్కీమ్కి అయితే అర్హులు అని చెప్పుకోవచ్చు. అయితే ఓపెన్ యూనివర్సిటీలో చదివేవారు అయితే అనర్హులు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్ కాదు కాబట్టి వాళ్ళకైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వర్తించదు. అలాగే 10వ తరగతి తర్వాత ఇంటర్ లేదా వొకేషన్ కోర్సులు చదివిన వారు కూడా అర్హత కలిగి ఉంటారా అంటే ఉంటారు, కానీ ఇతర కోర్సులకు పరిమితులు అనేవి ఉండవు. సచివాలయంలో వెరిఫికేషన్ సమయంలో విద్యార్థి స్వయంగా హాజరు కావాల్సిన అవసరం అయితే లేదు. గ్రామంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డుల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్, విద్యార్థి మరియు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అలాగే రైస్ కార్డ్, తల్లి బ్యాంక్ పాస్బుక్ సమర్పిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియకి అయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. వెరిఫికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధిత జీవో లేదా సర్క్యులర్ లింకులు అయితే ఉపయోగించుకోవచ్చు. అలా చివరగా మీ అప్లికేషన్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ ఐడి లేదా ఆధార్ నెంబర్తో సంబంధిత వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలుసుకోండి. ఏ లాగిన్లో పెండింగ్ ఉంది, ఎవరు ఆమోదించారు, సచివాలయంలో వెరిఫికేషన్ పూర్తయిందా అని ఇలాంటి వివరాలు అయితే పూర్తిగా ఈ లాగిన్లో తెలుసుకోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల సమస్యలు మనకి ముందుగానే తెలుస్తాయన్నమాట. సో ఈ వెరిఫికేషన్ ఎందుకు అంటే ఫీజు సాయం పొందాలంటే వివరాలు వెరిఫై చేయడం తప్పనిసరి అన్నమాట. లేకుంటే మన సొంత ఖర్చులతో చదువుకోవాలి. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే మొదటి సంవత్సరం చదివే వాళ్ళు ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి అంటే ఆధార్, రైస్ కార్డ్, ర్యాంక్ కార్డ్, కులం, ఆదాయ సర్టిఫికెట్లు మొదలైనవి అయితే సమర్పించుకోవాలి. అలాగే ఈ వెరిఫికేషన్కి రుసుము అనేది లేదు. ఈ ప్రక్రియ అనేది పూర్తిగా సచివాలయంలో ఉంచుతాం. స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే కాలేజ్ ఐడి లేదా ఆధార్తో అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయితే చూసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు డిగ్రీ పీజీ చదువుతున్నారో వాళ్ళకైతే ఫీజు రీఎంబర్స్మెంట్ వెరిఫికేషన్కి అయితే అవకాశం వచ్చింది. మీరు ముందుగా కాలేజీలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్తో మిగతా ఫామ్స్ తీసుకెళ్ళి సచివాలయంలో వెరిఫికేషన్ చేసుకోండి. అందరూ ఫీజు రీఎంబర్స్మెంట్కి పొందండి.
అలాగే మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.